ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ప్రియమైనటువంటి ముందై గ్రామ ప్రజలారా, మన దేవతలు మనకున్నారు, మనకు అవసరం లేదు ముచ్చట అని నేను ఒకప్పుడు ఆలోచించిన. కానీ ఆ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమైంది అసలు దేవుడు ఎవరన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వయసులో చిన్న పిల్లల వయసులో ఏంటిది ఇది, ఈ చిన్న వయసులో ఏంటిది శోధన, ఏంటిది బాధ అని మా పెద్దోళ్ళు బాధపడ్డారు. కానీ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు కరుణాకర్. నాతో పాటు చదువుకునే వ్యక్తి కరుణాకర్. ఎంఎం పక్కకు శంకర్ విలాస్ హోటల్ ఉంటుంది. శంకర్ విలాస్ హోటల్ పక్కకు వాళ్ళ ఇల్లు. అతని పేరు కరుణాకర్. నాకు అతను వాక్యం చెప్పాడు. చెప్పగానే దేవుని యేసు ప్రభు గురించి చెప్పాడు. చెప్పగానే ఒకసారి చూస్తా, అసలు ఈ దేవుడు నన్ను చూస్తా. ఇన్ని సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు మా పెద్దలు నమ్ముకున్న దేవతలు దేవుళ్ళు నమ్మి 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 అన్ని చేసినా కూడా ఫలితం లేకుండా పోతా ఉన్నది. ఆ సమయంలో సరే ఒకసారి చూద్దాం, ఈ దేవుడు కొత్తగా వచ్చినట్టున్నాడు. ఈ దేవుడు లేచిపోయాడు. నేను 12 గంటలకు 1 గంటలకు లేచిపోయేది. ఆ దుష్ట శక్తులు, ఆ చీకటి శక్తులు నేను ఆధారం చర్చి వచ్చిన తర్వాత శుభ్రంగా పండుతున్నా. మా వాళ్ళు అర్ధరాత్రి లేచి 5 వేలు లేచిపోతాయిందా, ఇక్కడ అప్పుడప్పుడు లేచిపోతాయిందా అని చూస్తున్నాను. ఏదో తీసుకువేసినట్టు పోయినా ఆ మొదలవారం ఏదో ఒక దోస్తు చెప్పిన కదా, ఆ దోస్తు చెప్పినందుకు అదే దోస్తు మారినా ఒకసారి చూసేద్దాం అనుకున్నా. మామూలుగా నార్మల్గా అనుకున్నా. నేను అట్లా పోయి చూసేస్తే అయిపోతుంది. మా దోస్తు ఇంకా మాట్లాడతాను ఇంకా అని చెప్పాను కదా, కనీసానికి ఒకసారి చూసేద్దాం అనుకున్నా. కానీ అక్కడికి పోయిన తర్వాత తెలిసింది అన్నట్టే దేవునికి యేసుక్రీస్తు శక్తి
యేసు గొప్ప ఆనందం. నన్ను పీకపిన దయగలిగిపడి, నన్ను వదిలేసి ఎప్పుడే దయగలని ఎగిపడి, చీకటి శక్తులు ఎగిపడి. అయ్యో, నేను అనేక పూజలు ఎత్తిన కదా, జాగ్రత్త. నాకు శివుడు అంటే చాలా ప్రాణం. ప్రతి సంవత్సరం ఎవరైనా పోయొచ్చి మా నాయన మా అవ్వ అందరు పట్టుకొని ప్రతి సంవత్సరం పోయి దుఃఖకరమైన విషయం గడుపుతాను. ఆ సమయంలో నా దోస్తు ఫ్రెండ్, హిస్ నేమ్ ఇస్ కర్ణాకర్, he preached the word of God to me. He preached the word of God to me. I surrendered to Jesus Christ. Immediately I believe in Jesus Christ. He is a real God who is created in universal. ఈ సమస్యను సృష్టించిన దేవుడు దొరికిండు. మానవ బాధలను, హింసలను అన్నింటినీ చూసే దేవుడు దొరికిండు. నేను ఒక్కటిగా యేసుక్రీస్తును నమ్మలే. చాలా మంది అనుకుంటారు వీడు ఒక పిచ్చోడు, మన ప్రాంతంలో ఏం దేవుడిని నమ్ముకుంటారు అనుకుంటారు. మనిషి మాట, మనిషి బాధ వినే దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. మనుషుల కష్టాలు వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, మనం అనేక మంది దగ్గరికి పోతాం. కానీ చిన్న చిన్న కష్టాలు వస్తే, చిన్న చిన్న బాధలు వస్తే డాక్టర్ పోతాం. మనిషి మరణమయ్యే రోగం వచ్చిందనుకో, ఏ డాక్టర్ బాగు చేయాలి మనిషిని? అప్పుడు డాక్టర్ అంటాడు, మేము ప్రయత్నం చేస్తాం బాబు, అంత దేవుని మీద భారమే అని అంటారు. డాక్టర్ కూడా ఏమంటాడు ఆఖరికి, దేవుని మీద భారమే అని అంటాడు. అంటే డాక్టర్ కూడా దేవుని చూపిస్తా ఉన్నాడని అర్థం. చివరికి డాక్టర్ కూడా ఏమంటాడు, దేవుని మీద భారమే అంటాడు. ఆ దేవుడు మన బాధ వినే దేవుడు ఉండాలి మనిషికి. ఏమంటారు? పడాలి. మానవుడు ఎక్కడికి పోయి తన దుఃఖాన్ని తీర్చుకోవాలి. మనిషి బాధ మనిషి తీర్చలేడు, కానీ మనిషి బాధను దేవుడు తీర్చగలడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలకు నుంచి ఆ చీకటి శక్తులు, ఆ భూత శక్తులు మాయమైపోయినాయి. అప్పుడు అనిపించింది, అబ్బా ఈ దేవుని దగ్గర ఇంత మహిమ ఉంటుందా, ఈ దేవుని దగ్గర ఇంత అద్భుత క్రియలు ఉంటాయా, ఈ దేవుని దగ్గర ఇన్ని మహిమలు ఉంటాయా అని తెలుసుకున్నాను నేను. అట్లా 25 సంవత్సరాలు దేవుని నమ్మినప్పటి నుంచి దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వింటా ఉన్నాడు, క్రియలు జరిగిస్తా ఉన్నాడు. అన్నిట్లకి వెళ్ళి దేవుడు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నిట్లకి వెళ్ళి నడిపించుకుంటా చేయి పట్టుకొని తీసుకొని పోతా ఉన్నాడు. కళ్యాణం మేరీ పుణ్య దినం, మేరీ పుణ్య దినం, ఏది శుభోదయం. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. ఏది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్య దినం, మేరీ పుణ్య దినం, ఇది శుభను పశువుల పాకలు, పాపుల పాలిట రక్షకుడు, నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయము, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్య దినం, మేరీ పుణ్య దినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. కొల్లలు జ్ఞానులు ఆనాడు పరమిల్లి భక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు మగురి తల్లి గర్భం
శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరే పుణ్యదినం మేరే పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే దాచుకున్నాడు ఎందుకు? మంచి వార్త అనేక మందికి ప్రకటించమని చెప్పింది. చాలా మంది అనేక కుటుంబాలు ఈ దినాలల్లా రోడ్డు మీదకి ఎక్కుతా ఉన్నారు. అనేక కుటుంబాలల్లా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అనేక కుటుంబాలల్లా అనేక బాధలు ఉన్నాయి. దేవుడు అన్నాడు బైబిల్ గ్రంథంలో, విశ్వాసం ఉంచండి మీ బాధలు తీర్చేస్తా, విశ్వాసం ఉంచండి మీ బాధలు తీర్చేస్తా, విశ్వాసంతో తలుచుకోండి సరిపోతుంది. నీతిమంతులమై మోవేయుదము, నీతిమంతులమై మోవేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు గలవు, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు గలవు. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. ఎవరి పండుగ చేస్తారు? ఎవరి పండుగ? ఎవరి పండుగ? సరే మన ఇంట్లో ఏదైనా పెళ్ళి అయింది అనుకో, పుట్టినరోజు అయింది అనుకో, ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయి పైసలు లేకపోతే ఒక ఫ్రెండ్ దగ్గరికి పోయి, అరే మా కొడుకు బర్త్డే ఉన్నది, ఆ బర్త్డేకు ఒక 5,000 బదలీరా బాబు, నీకు మళ్ళా ఒక వారం రోజుల తర్వాత ఇస్తా అని ఏదో ఒకటి చెప్పుకుంటాం. లేకపోతే ఏదో ఒక బాధలు పడతాం, ఏదో ఒక ఇబ్బందులు పడతాం. నేను అనుకున్నా, అన్న ఒక 50,000 ఉంటేనే పండుగ చేయాలన్నా, 1,00,000 ఉంటేనే పండుగ చేస్తారా? దేవుడు ఇయ్యడా? నిజమైన దేవుడైతే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. చూడు, నన్ను పరిశ్రమ చేయకని చెప్పిన నేను మోకాలు వంచి ప్రార్థన చేస్తా. ఇన్ని సంవత్సరాల నుంచి బాధలు ఇబ్బందులు ఏ దేవుడు తీర్చుడు? ఈ పండుగ కూడా అద్భుతమైన క్రియల ద్వారా దేవుడు పండుగ చేస్తాడు. నీకు చాట కాకపోతే పక్కన జరుగు, పక్కన మౌనంగా ఉండు, అంతే. మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆ పండుగ కూడా దేవుడు చేస్తాడని చెప్పిన. రియల్గా వాస్తవానికి పైసలు లేవు నా దగ్గర. నేను మైసూరు పని చేస్తా ఉన్నా. నువ్వు ఎట్లనైనా చేసుకో, పండుగ అని బాధపడతాను కదా, ఎట్లనైనా చేసుకో నువ్వు. ఇప్పుడైతే పైసలు లేవు. ఇప్పుడు మనం ఏమంటాం? అలాంటి వాళ్ళు నేను దగ్గర గొడవ పెట్టుకుంటాము, పెట్టుకోలేము. ఇంకా వచ్చి మోకాలు మంచి ప్రార్థన చేసిన, ప్రభువా క్రిస్మస్ పండుగ అది నీది, మనిషిది కాదు. నీ పుట్టుక, నీ యొక్క జన్మదిన వేడుక అది. నువ్వే అద్భుత క్రియ జరిగించాలని చెప్పిన నేను దేవునికి. మనిషి మాట దేవుడు వింటాడా? వింటాడా? నీ బాధ, నువ్వు నమ్ముకున్న దైవం విన్నదా? నువ్వు పడే బాధ, నువ్వు పడే హింస, నీవు నమ్ముకున్న దైవం విన్నదా? కానీ నేను నమ్ముకున్న దేవుడు నా బాధ విన్నాడు.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క దగ్గరికి పోయి అడిగితే అన్న నీకేం కావాలన్నా నీకు తీసుకొని పో, నీకేం కావాలి, చికెన్ కావాలా, నీకు టెంట్ కావాలా, నీకేం కావాలో చెప్పు తీసుకొని పో, నీకు వెళ్ళినప్పుడే అయిపోను. ప్రైజ్ ది లార్డ్. నీకు వెళ్ళినప్పుడే అయిపో. నేను అనుమాన వాళ్ళతో నీకేం అవసరం కావాలో చెప్పు, నేనున్నా. ఎలాగైపో, నీకు వచ్చినప్పుడు అయిపోరా, ఎందుకు ఇబ్బంది పడతాను, ఎందుకు మనసులో బాధపడతాను, నేనున్నా పో. చేసుకొని పండుగ అంటే మంచి మంచి ఐటమ్స్ చేసుకుంటే కాదు. నీ హృదయంలో ఆనందం లేకపోతే పండుగ పండుగే కాదు అది. నీ హృదయంలో సంతోషం లేకపోతే పండుగ పండుగే కాదు అది. నీ ఇంట్లో నెమ్మది లేకపోతే, నీ ఇంట్లో శాంతి సమాధానం లేకపోతే పండుగే కాదు అది. కింద పడిపోయి ఆ మనిషి ఊపిరాడకపోతే హాస్పిటల్కి తీసుకోపోతా ఉన్నారు. ఆ ఇంట్లో పండుగ అంట అనబడుతుందా? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అడ్డం పడిపోతే ఆ ఇల్లు పండుగ అవుతుందా? కుటుంబ యజమాని మంచిగా ఉన్నప్పుడు, కుటుంబ యజమానురాలు మంచిగా ఉంటేనే పండుగ. ఆ పండుగలో ఆనందం లేకపోతే అది పండుగే కాదు. కోరుకుంటా ఉన్నా, అది నేను యేసుక్రీస్తు ద్వారా పొందిన కాబట్టి చెప్తా ఉన్నా, యేసుక్రీస్తు ద్వారా అనుభవించిన కాబట్టి చెప్తా ఉన్నా. అనేక కుటుంబాల దీవెన లేదు, అనేక కుటుంబాల బ్లెస్సింగ్. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి ఆయనకి అని పేరు పెట్టబడును. ఏదాక ఆయన వచ్చి ఏం చేశాడు మరి? ఆయన ద్వారా జరిగిన క్రియలు ఏంటి? ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును, మన భారమంతా మోసేది. పోతాను మేడలు ఆస్తులు నీకు, మేడలు భరించుకుంటలేవు. అయ్యో ఎవరు సమాధానం చేస్తా ఉన్నాడు, నువ్వు ఎంత బాధపడున్నా, ఎంత బాధపడున్నా నీ బాధను నేను మోస్తా, అందుకొరకే తీవచ్చిన అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును, నీ బాధను నేను తీసుకుంటా, నీ బాధను నేను మోస్తా అన్నాడు యేసయ్య. అందుకొరకే ఆకాశాన్ని పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చిన నేను. ఆయన భుజముల మీద రాజ్య భారమును ఏదైతే ఉండాలో, ఏదైతే నడవాలో ఆలోచన నీకు పుట్టిస్తాడు. నీ కుటుంబం నీ యొక్క తలలోపల ఆలోచన పుట్టిస్తాడని, ఆశ్చర్యక్రియలు జరగడానికి నీకు ఆలోచన పుట్టిస్తాడు దేవుడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. సమాధానానికి అధిపతి అట. సమాధానం. చాలా మంది సమాధానం అంటే తెలియదు. పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. Are you peaceful life? You have peaceful life? Has you peaceful life? Every day. Have you peaceful life? చెదిరిపోయిందా? నీకు సమాధానం ఇస్తా, నీకు నీ ఇంట్లో సమాధానం శాంతి ఇస్తా అంటాడు. ఎందుకు వచ్చిండు ఆయన యేసయ్య? ఎందుకు వచ్చిండు? అన్నమంది క్రిస్మస్ పండుగ, యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ, గంతే అయిపోయింది. నీ భారాన్ని నేను మోస్తా, నీకు సమాధానం ఇస్తా, నీకు ఆశ్చర్యం కలిగిస్తా, నీకు ఆలోచన శక్తి కూడా ఇస్తా నేను అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భార్యను అడుగురు, ప్రతి ఇంట్లో భార్యను అడుగురు, ఏమన్నా బాధతో ఉన్నావా? భర్తను అడుగురు, ఏమన్నా బాధతో ఉంటావా అంటే ఒక పెద్ద తెల్ల కాగితం మీద రాసుకుంటే 100 బాధలతో మనిషి జీవితం గడుపుతా ఉన్నాడు.
కానీ యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, నీ బాధను నేను మోస్తా, నీ బాధను నేను తీరుస్తా అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చినాడు యేసయ్య? ఎందుకు వచ్చినాడ? మన భారాన్ని మోయడానికి వచ్చిండట, మన చింతను తీసివేయడానికి వచ్చిండట, మన పాపాన్ని తీసివేయడానికి వచ్చిండట యేసయ్య. చాలా మంది అంత మంచిగానే ఉన్నది కానీ ఈ తాగుడు కూడా చేయకూడదు, అంత మంచిగానే ఉన్నది కానీ ఈ సిగరెట్ అస్సలే పోతలేదు. అసలు అంత మంచిగానే ఉంటాను కానీ సిగరెట్ మానలేకపోతాను. అంత తెలివి వచ్చినప్పుడు ఏంటట? కన్యక గర్భవతి అయి కుమారుని కంటదట. పెళ్లి కాని స్త్రీ గర్భంలో జన్మించాడు యేసయ్య. సృష్టి మొత్తము జన్మ మాత్రమే పవిత్రమైనది. లోకంలో ఏ మానవుడి ఇంకెవరైనా చరిత్రను చదవండి, యేసుక్రీస్తు పవిత్రత ద్వారా, పరిశుద్ధత ద్వారా జన్మించిన దేవుని కుమారుడు మాత్రమే. ఆయనకు మాత్రమే సాధ్యపడదు. అది ఆయనకు మాత్రమే సార్థకమైనటువంటి జీవితం. ఏందట? కాబట్టి ప్రభు తాను ఒక సూచన చూపును మీకు ఆలకించుడు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఈ దినాలలో పెళ్లి కాకుండానే ఒక స్త్రీ గర్భం ధరించిననుకో ఎన్ని నిందలు పెడతారు, ఎన్ని నిందలు మోపుతారు, ఎన్ని అవమానాలు పెడతారు. కానీ యేసుక్రీస్తు జన్మ మాత్రము పెళ్లి కాని స్త్రీ కన్యక గర్భంలో సాధ్యపడ్డది. అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు ఎందుకు వచ్చినంటే నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే మనుష్య కుమారుడు ఈ భూమి మీద అవతరించిండట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నశించిపోయిన మానవుని బాగు చేయడానికి వచ్చిన దేవుని కుమారుడట ఆయనే. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే మనుష్య కుమారుడు భూమి మీద పుట్టాను. ఒక సింహం మీదనో లేకపోతే ఒక శక్తి రూపంలోనో వస్తే మనుషులు నమ్మరు. మానవుల రూపంలో నేను పుడతా అని చెప్పి, మానవుల తీరుగానే జన్మిస్తా అని చెప్పి పెళ్లి కానీ కన్యక గర్భంలో జన్మించుండే యేసయ్య. మానవుల రూపంలో ఉండి అనేక అద్భుత క్రియలు చేసిండే యేసయ్య. మానవ రూపంలో ఉండి అనేక ఆశ్చర్య క్రియలు చేసి తర్వాత మానవుల పాపాల నిమిత్తమై సిలువేయబడి రక్తం కార్చి తిరిగి లేచిపోయి మరణం గెలిచిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు మాత్రమే. మరణించి తిరిగి లేచినవా దేవుళ్ళలో యేసుక్రీస్తు మాత్రమే. మరణాన్ని జయించింది మాత్రం ఒక యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు తెలుసా? మీరు కూడా మరణిస్తే నేను లేచిన తిరిగానే మిమ్మల్ని మోక్షం తీసుకుపోతానని ఛాలెంజ్ చేసిన ఒక్క దేవుడు మాత్రమే, ఒక్కడే ఒక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. చరిత్రలన్నీ చదవండి, గ్రంథాలన్నీ చదవండి. భారం మోస్తా ఉన్నారని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. మీ భారాన్ని, మీ పాపాన్ని నా భుజముల మీద వేసుకుంటా, నేను నా భుజముల మీద సిలువలో బలియాగం అయిపోతానని చెప్పిండు. ఎందుకు మాత్రం? ఆయన దేవుడు కాబట్టి ఆయన భరించగలిగాడు. మానవుడు భరించగలుగుతాడు? మానవునికి శక్తి ఉన్నదా? మానవునికి బలం ఉన్నదా? మానవునికి శక్తి ఉన్నదా? లేదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీరు మానవులు, నేను సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి మీరు నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను మోసుకుంటూ తీసుకొని పోతాను మిమ్మల్ని అంటాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. దేవుని యొక్క అద్భుతాలు, అనేక ఆశ్చర్యక్రియలు చెప్పాలని ఆక్రందన ఉన్నది. ఎందుకంటే రోజు నాకు దేవుడు బయలుపరిచే అద్భుత క్రియలు ఎన్నో ఉన్నాయి. రాస్తే ఒక పెద్ద బుక్కే అవుతుంది. కానీ చెప్పాలంటే ఇప్పుడు సాధ్యపడుతుందా? పడుతుందా? అనేక అద్భుత క్రియలు చేస్తున్న దేవుడు నా జీవితంలో. కానీ అది రాస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. కానీ ఇప్పుడు అది చెప్పడానికి సాధ్యపడుతుందా? బైబిల్ గ్రంథం అంటూ ఉన్నది, మీ భారాన్ని నేను మోస్తా, మీకు శాంతి ఇస్తా, సమాధానం ఇస్తా, నెమ్మది ఇస్తా. ఒక్కసారి విశ్వసించి, ఒక్కసారి విశ్వాసంతో ఒకసారి నమ్ము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులమని కావాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు పుట్టిండడు.
కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఎవరి ద్వారా పుట్టినాడు? స్త్రీ యందు జన్మించాడు. స్త్రీ ద్వారానే జన్మించండి. యేసుక్రీస్తు కూడా స్త్రీ ద్వారానే జన్మించింది. కాలం పరిపూర్ణమైనది, దగ్గర పడుతూ ఉన్నది. సర్వ సృష్టికి నాశనం దగ్గర పడుతూ ఉన్నది. ఈ భూమండలానికి అంతం దగ్గర పడుతూ ఉన్నది. పాపం పెరిగిపోతూ ఉన్నది. దేవుని రావడం దగ్గర పడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఏమన్నా తెలుసా? కాలం దగ్గర పడుతూ ఉంటుందంటే ప్రేమ మాత్రం చల్లారిపోతుందట. అంతం దగ్గర పడుతూ ఉంది కాబట్టి ప్రేమ చల్లారిపోతుందట. ఈ రోజులలో ఒక మనిషిని దానం చేయాలంటే అబ్బా మస్తు దూరం ఉన్నది రే పోయి, ఎప్పుడు దానం అవుతాడో, తొందరగా పోవాలి. ఓపిక నశించిపోతా ఉన్నది, ప్రేమ చల్లారిపోతా ఉన్నది. బైబిల్ గ్రంథంలో అంతం దగ్గర పడుతూ ఉన్నదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయ్యలారా అక్కలారా, భూమి అంతం దగ్గర పడుతూ ఉన్నది. నీతిగా బ్రతకండి, పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మోక్షం పోవాలనే కోరిక. ఎట్లా పోతాం పరలోకం? మరి ఇప్పుడు ఒక ఫంక్షన్ పోతే మనం ఎంత మంచిగా తయారైతాం? అంత చిరిగిపోయిన బట్టలు వేసుకొని చిప్పిరిపోయిన ఎంటికలు వేసుకుంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలుపుకు తప్పిపోయిన కుమారుడు, గొర్రెల మంద కాసుకునే గొర్రెల కాపరి ఒక 100 గొర్రెలు కాస్తా ఉన్నాడు. 100 గొర్రెలు కాసుకుంటూ పోతా అంటే ఒకటి పొదల చిక్కిపోయింది. చెప్పండి, ఒక 100 గొర్రెలు కాస్తా ఉన్నాడు గొర్రెల కాపరి. 100 గొర్రెల దగ్గర ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోతే లెక్క పెట్టుకున్నాడు, అన్ని లెక్క పెట్టుకుంటే 99 గొర్రెలు వస్తాయి. మరి ఎంత ఇంకో గొర్రె ఎంత కావాలి? ఎక్కడ పోయింది అని 99 గొర్రెలను వదిలిపెట్టి ఎక్కడికి వచ్చిండు? ఒక్క గొర్రె గురించి వచ్చిండు. అంటే యేసే కూడా ఈ లోకం అనేది పాపంలో ఉంటా ఉన్నది, నాశనానికి పోతా ఉన్నది. వీళ్ళందరినీ రక్షించాలి, వీళ్ళందరినీ మోక్ష రాజ్యానికి తీసుకుపోవాలి అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. ఇక ఈ ఒక్క సంవత్సరం తాగి, ఇక ఈ 39 ఫస్ట్ వరకు తాగి ఇక బంద్ పెడతాను. ఇక మళ్ళీ తాగను. ఇక నేను అసలు ఇక మధు ఇక బొచ్చడి పైసలు కావాలని బొచ్చడి పైసలు ఆగమవుతానని నాకు అది. ఇక ఈ 30% వరకు తాగి ఇక బంద్ పెడతా అనుకున్నాడు ఒక మనిషి. అది పోయిన తర్వాత ఏమైందంటే 30% వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేస్తున్నారు. పార్టీ చేస్తున్నాక ఫుల్గా నైట్ 12 గంటల దాకా న్యూ ఇయర్ వచ్చేసిన తర్వాత తెల్లారి అబ్బా నిన్న రాత్రి బాగా అయింది, ఇది దిగిపోతలేదు ఎట్లా, ఇంకొక పావుసేర. మా రెండో బావ మా బామ్మారు వచ్చిందని చెప్పి చిన్న పిల్లగానికి తాగిపించింది నాకు. అప్పుడు నాకు వయసు 9 ఏళ్ళు, 9-10 సంవత్సరాలు. అంటే అప్పుడు తీసుకుపోయి గుడాంబ తాపించింది. గుడాంబ నాకు పాఠాలు నేర్పిన గురువులు, నాకు చదువు చెప్పిన టీచర్స్ నాకు బీరాలు వాడు చేసిళ్ళు. నాకు పాఠాలు చెప్పే గురువులు నాకు బీరాలు వాడు చేసిళ్ళు. ఎప్పుడు 11వ తరగతిలా, ఎప్పుడు 11వ తరగతి ఇంటర్మీడియట్ 11వ తరగతిలో బీరాలు వాడు చేసిళ్ళు. నాకు అంటారు ఈ కోలరాజు తాగడు తినడు, వీనికి ఏం తెలుస్తుంది బాధలు, ఓ గుడ్డోలుగా పని చేస్తాడు పోతాడు, ఓ పక్కను పట్టించుకోడు, ఇటు పక్కను పట్టించుకోడు, అటు పక్కను పట్టించుకోడు, వానికి తాగితే తెలుస్తుంది బాధ సంగతి. వానికి ఏం తెలుస్తుంది? ఒక్కసారి తాగితే తెలుస్తుంది వానికి. కానీ నేను అక్కడి నుంచే బయటకు వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. ఒక తాగినోనికి ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. వాడు ఏ విధంగా తాగుతాడో నాకు తెలుసు. ఎన్ని బాధలు ఉంటే మనిషి తాగుతాడో నాకు తెలుసు. చెప్పుకోలేని బాధలలో మనిషి తాగుడు అలవాటుపై పాపంలో పడి కొట్టుకొని పడి నశించిపోతా ఉన్నాడు ఈ దినాలలో. దేవుడు అంటా ఉన్నాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపాత్ములమైన మన కొరకే వచ్చిన అంటా ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. పాపాత్ములైన మనిషిని మనిషిగా మార్చడానికి వచ్చిన దేవుని కుమారుడు.
విత్తనాలు వేస్తా ఉంటే వెనకలు తిరిగి చూస్తే నాగలి నడుతుందా? 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 నాగడి పట్టుకున్న రైతు ముందడి పోతే అంటే వెనక విత్తనాలు వేయబడతాయి. నాగడి పట్టుకున్న రైతు వెనక పడిపోతే చేస్తా, నీతిమంతులుగా చేస్తా, మీరు చనిపోయిన తర్వాత మోక్షాన్ని ఇస్తా నేను. బైబిల్ గ్రంథం చదివిస్తున్నది, యేసుక్రీస్తుని విశ్వసించిన వానికి మోక్షం. మనంతట మనం పాపాన్ని జయించలేము, మనంతట మనమే పరిశుద్ధులుగా జీవించలేము. మనకు ఒక అద్భుతమైన దేవుని శక్తి మనకు తోడై ఉంటే తప్ప మనం మన పాపాన్ని జయించలేము. ఆ అద్భుతమైన దేవుని శక్తి నీకు నాకు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి వేసింది ఓ దివ్య తార, వేసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో బొమ్మెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. కరుణామయుని శరణం తరుణోదయం, తెరమరుగు హృదయాలు వెలుగైనవే, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవే, మరణాల
చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం ఇలను మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలను మిగిలాడని నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని ఆరని జీవన జ్యోతికి వెరిగే తారకలొచ్చింది పాడిన పాటల పశువుల శాలల ఊయల వేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు శివవరువు హృదయాలు సమపాలుగా ప్రేమానురాగాలు శిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య జీవజలాల పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క ముట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు పశువుల పాకలోని బాలుడమ్మ పాపరంగులమ్మ పాపాలని పారదోలు దోలుడమ్మ సత్యవంతుడమ్మ పశువుల పాకలోని బాలుడమ్మ పాపరహితుడమ్మ పాపాలను పారదోలు దోలుడమ్మ సత్యవంతుడమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ యెరూషలేము పురమున చేరి వచ్చినాడు ఈ రాజు ఎదుటకు ఎక్కడ ఉన్నాడని అడిగినాము మనవి చేసినాము ఎక్కడ ఉన్నాడని అడిగినాము మనవి చేసినాము తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు బంగారు సామ్రాన్ని పొలము తెచ్చినాము ఈ రాజు ఎదుకు బంగారు పాదంలో పెట్టినాము మనవి చేసినాము బంగారు సామ్రాన్ని పొలము తెచ్చినాము ఈ రాజు ఎదుకు బంగారు పాదంలో పెట్టినాము మనవి చేసినాము తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు నీలా ప్రేమించే
ప్రేమించేది ఎవరయ్యా? అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఒమేగావు నీవే కదా, అల్ఫా ఒమేగావు నీవే కదా. ఎంత మంచి ప్రేమనేది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీ స్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై, నీ స్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు, రాజులను మార్చిన రారాజువు, ప్రజలన్నీ కూల్చిన జయశాలివి, రాజులను మార్చిన రారాజువు, రాజాలన్నీ కూల్చిన జయశాలివి. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం, యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా నీ కృపయే అమరం. ఎంత మంచి ప్రేమనేది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీ స్వాస్యమైన నీ ప్రజల మేలులకై, నీ స్వాస్యమైన నీ ప్రజల మేలులకై అధికారుల నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వేడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వేడని అనుబంధమై. నీ మాటలే ఔషధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాట నజరేయుడా కాపాడే కాపరిని, నా నేతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, కనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని.
నా నేటి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొల్లపల్ల నుంచి లేదు. మ్యారేజ్ కాక ముందు అమ్మ కూడా విగ్రహారాధన బాగా చేసేది, కానీ మా కుటుంబంలో మేము ముగ్గురం అక్క చెల్లెలమైనా కూడా పెళ్లి కాక ముందు నేను ఒక్కదాన్ని చర్చికి వెళ్ళేదాన్ని. కానీ పాస్టర్ అన్నాడు కదా బాప్టిజం తీసుకోవాలమ్మా, బొట్టు పెట్టుకోవద్దు అంటే నాన్న అన్నాడు కదా అమ్మ బొట్టు పెట్టుకోకపోతే మన హిందూ సాంప్రదాయంగా పెళ్లి ఎవరు చేసుకోరు కదా అని అన్నాడు. అంటే అప్పటికి నేను చాలా మా నాన్నతో చర్చించిన నిజమైన దేవుడు యేసయ్య అని తెలుసుకున్నా, కానీ నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను దేవుడిని వదులుకోవాల్సి వచ్చింది. కానీ నా మ్యారేజ్ అన్యుల పరంగానే మ్యారేజ్ అయింది. నేను ఆ బైబిల్ పట్టుకొని మా అత్తగారింటికి నేను వచ్చినప్పుడు ఆ బైబిల్ కూడా నాతో తీసుకొచ్చిన. నేను అన్య సంప్రదాయాలే చేసిన, పిల్లలకు కూడా దేవుళ్ళ కాడనే వెంట్రుకలు తీసిన. తర్వాత చాలా శోధనలు వచ్చినాయి కుటుంబంలో, చేతబడి వల్ల మేము చాలా నష్టపోయినాం. తర్వాతకి నా పెళ్ళైనాక 8 సంవత్సరాల తర్వాత నేను దేవుణ్ణి ఎంచుకున్నాను. నాకు గర్భసంచి ప్రాబ్లం అని చెప్పిళ్ళు డాక్టర్లు. ఇంకొక పావు గంటలో నువ్వు జైన్ కాకపోతే అమ్మ నీకో వ్యాధి అనేది వస్తుంది అని కూడా చెప్పిళ్ళు. నేను అప్పుడు ఒకటి అనుకున్నా, యేసయ్య మా రవీంద్ర అన్నాడు కదా నీకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ని ఆపరేషన్ చేస్తా అని వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసిండు, కానీ ఎవరు ఏం సమాధానం చెప్పలేదు. నేను ఒక్కటే దేవుడి మీద భారం ఇస్తున్నా, యేసయ్య నువ్వు ఉన్నావు కదా, ఈ అన్యుల నుంచి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, మళ్ళీ నాకు ఈ శోధన ఏంది అని బాగా ఏడ్చిన. 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నా. తర్వాతకి నేను హన్మకొండకు వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నప్పుడు దేవుడి కృప చేత నా గర్భసంచి అనేది బాగున్నదమ్మా, నీకు ఆపరేషన్ అని ఎవరన్నారని వాళ్ళే మళ్ళీ అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదు, దేవుడి మీద భారం వేసుకొని నేను జీవిస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నాకు నడుము డిస్క్ ప్రాబ్లం వచ్చింది. నువ్వు కంప్లీట్గా బెడ్ రెస్ట్ మీద ఉండాలి, మోషన్ కూడా వెస్టర్న్ మోడల్ బేషన్ ఉండాలమ్మా అంతే అని అన్నారు. అప్పుడు బాగా ఏడ్చిన. నేను చాలా చీకటి క్రియలు కూడా మా గొల్లపల్లెలో నా మీద ప్రయోగం చేసిళ్ళు. అయినా కూడా నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ సజీవ లెక్కలో ఉన్నాను. లేకపోతే నేను ఎప్పుడో మరణించేదాన్ని, నా పిల్లలు అనాథలు అయ్యేవారు. కానీ డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్లు అలా చెప్పినప్పుడు బాగా ఏడ్చిన. నేను మా ఆయన అంత డబ్బులు పెట్టి అంత స్తోమత లేదు కాబట్టి ఒక 15 రోజులు ట్యాబ్లెట్లు వాడినా. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది, నేను నడుము నొప్పికి కూడా ఒక ట్యాబ్లెట్ వాడతలేను. అంటే నన్ను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు యేసయ్య కాబట్టి నాలాంటి సమస్యలు ఎంతో మందికి ఉంటాయి కానీ బయటికి రాలేకపోతారు. కాబట్టి నిజమైన దేవుడు యేసయ్య. నా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలులు చేసిండు. అలాంటి మేలులు కూడా మా గొల్లపల్లిలో ఇంకా విలేజ్లలో ఎంతో మంది కన్నీరు కాస్తున్నారు కానీ నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన దేవుని తెలుసుకోండి. శోధన నుంచి, వేదన నుంచి, దుఃఖం నుంచి కూడా మనల్ని కాపాడేది యేసయ్య మాత్రమే, ఇంకెవరు మనల్ని కాపాడలేరు. నాకు ప్లేట్స్ మొత్తం పడిపోయినప్పుడు నేను బాగా ఏడ్చిన. మా దగ్గర డబ్బులు లేవు. అప్పటికే 10 days నుంచి నేను అన్నం తినట్లేదు, వాటర్ తాగితే కూడా వాటర్ మొత్తం వామిటింగ్ చేసుకుంటున్నా. అప్పుడు నేను అనుకున్నాను, ఏడ్చిన, దేవా అసలు ఏంది, అసలు నాకు ఈ శోధనలు ఏంది దేవా, నేను చేసే పాపాన్ని బట్టేనా అసలు నాకు ఈ శోధనలు అని నేను చాలా ఏడ్చిన. దేవా నీ చిత్తమైతే నన్నుంచు, లేకపోతే నీ దగ్గర తీసుకోపోకని ఈ శోధనలు నేను భరించలేనేసయ్యా. నేను డబ్బులు పెట్టుకొని వెచ్చించేంత డబ్బు నా దగ్గర లేదు కాబట్టి నీవు నీ చిత్తం అయితే నీ దగ్గరికి తీసుకెళ్ళు, లేకపోతే నన్ను బ్రతికించని నేను ఏడ్చినప్పుడు దర్శనంలో ఒక ఆయన మా ఇంటికి ట్రక్కులో వచ్చిండు. దర్శనంలో నిజంగా కాదు, వచ్చి ఏంటన్నయ్య మా ఇంటికి వచ్చినావు అంటే, అమ్మ ఇక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు, క్యాంప్ వేసిరు, అందుకే నేను మీ ఇంటి దగ్గర ట్రక్ పెట్టినా అన్నాడు. సరే అన్నయ్య అని నేను ఊరుకున్నాక ఒక 1/2 hour తర్వాత వచ్చి, అమ్మ కొంచెం ఆకలి అవుతుంది, టీ ఉంటే ఇవ్వవారా అంటే ఇస్తున్నా. ఇంట్లోకి వచ్చిండు. ఏంటన్నయ్య ఇంట్లో ఎవరు లేరు, మగవాళ్ళు కూడా ఎవరు లేరు, ఏంటి నువ్వు ఇంట్లో ఏదో టీ అంటే ఇచ్చినా కానీ ఇంట్లోకి రావడం ఏంటి అన్నయ్య అని అంటే, వాడు ఎంబటే చేంజ్ చేయండు, మెడలో దండలు, వేరే డ్రెస్ వేసుకొని ఇంకో రూమ్లో పోయి మొత్తం ఏమో చదువుతాడు. ఏంటి దేవా అసలు ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు ఏంది అన్నప్పుడు,
నేను వంటగదిలో ఉన్నప్పుడు నాకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇద్దరు మగవాళ్ళు వచ్చిళ్ళు. వాళ్ళు ఎప్పుడు వచ్చిల్లో అతను ఆ ఇంట్లో నుంచి నా దగ్గరకు వచ్చి మొత్తం గిచ్చ తన్నుకొని ఆడ పడిపోయి లేచి, ఏందమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు బిడ్డ అంటే, అవును అన్ని నన్ను. అప్పుడు అన్నాడు కదా, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఇంకెప్పుడు నీ జీవితంలో రానని వెళ్ళిపోయాడు. అలా ఈ డెంగ్యూ జ్వరము నాకు అలా స్వస్థపరిచిండు. నా నడుము నొప్పి నుంచి విడుదల వచ్చింది, గర్భసంచి ప్రాబ్లం నుంచి విడుదల వచ్చింది. ఇప్పుడు నేను ఏ టాబ్లెట్లు వాడతలేను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. मुझको बचाने वाला, तुझको बचाने वाला, నిన్ను రక్షించేవాడు, నన్ను రక్షించేవాడు, మనల్ని రక్షించేవాడు త్వరలో రానయ్యున్నాడు. ఆనే వాలా హే యేసు, ఆనే వాలా హే, ఆనే వాలా హే యేసు, ఆనే వాలా హే. చదువుకున్న వ్యక్తి మనగొండ రవి అని కుమ్మరోళ్ళు వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అన్నారట, అరే దీన్ని విడుదల చేసి ఇంకో దాన్ని చేసుకోరా, దీన్ని విడుదల చేసి ఇంకో దాన్ని చేసుకోరా పైన, దీనికి పిల్లలు కాదు అన్నాడు. ఆ రవి అనే పేరు. ఎందుకంటే ఎట్లా చేసినా కూడా భగవంతుడు నువ్వు క్రిస్మస్ వేడుకలకు పోవాలని మా అమ్మాయిని గుర్తించింది కాబట్టి ఇష్టమున్నా లేకున్నా కూడా ఖచ్చితంగా పోవాల్సిందే. మా అన్న కూడా గురిజాల ఇక్కడ నా ముందు కూర్చున్నాడు. నేను అందరికీ తెలిసే, వాస్తవానికి నేను ప్యూర్ నాస్తికుడిని, ఏ దేవుణ్ణి కూడా నమ్మకపోయేది. నేను ఏ దేవుని నమ్మకున్నా కూడా అటు అయ్యప్ప మాలయిస్తాడు, ఇటుకెళ్ళి క్రిస్మస్ దగ్గరికి రప్పిస్తాడు. కారణం మా బిడ్డనే. అంటే సర్వమత సారం ఏంటిదంటే, సర్వమత సారం అంటే తెలుగు అయినా కూడా అన్ని దేవుళ్ళు చెప్పే సారాంశం ఒకటే కదా. అందరి దేవుళ్ళ సారాంశం ఏంటిదంటే, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయాలి. ఇక మీకు ఇంతకంటే బెస్ట్ ఉదాహరణ ఏమీ నాకు కనబడదు. ఇంతకంటే అంటే ఇక్కడ మీరు నిలబడ్డా అంటే లక్కరాజు సార్ ఉన్నారు కదా, ఆయన యొక్క ప్రస్థానం ఏంటిది, ఆయన యొక్క జీవన శైలి ఏంటిది, ఆయన ఎక్కడి నుంచో ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటిది. ఆయన ఈ ఊరు కాదు, నాకు కూడా ఈ ఊరే కాదు. మరి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది నాది. మా అమ్మమ్మ వాళ్ళకు మగపిల్లగాలు లేకుంటే నన్ను తీసుకొచ్చి తెలుసుకున్నారు ఇక్కడ నన్ను. మళ్ళీ ఎన్ని అనుకుంటాను, నాకు 1వ సంవత్సరం అంటే తెలిసే కదా, మీకు ఏం గుర్తున్నది సార్. వెల్కమ్. 1వ సంవత్సరం అంటే ఫస్ట్ బర్త్డే. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత మా తమ్ముడు ఫస్ట్ బర్త్డే. సార్ మొయిల్ సార్ మన వాడ సభ్యులు ప్రశాంత్, ఆయన యంగ్ అండ్ డైనమిక్, ఒక మామూలుగా పెద్ద పుల్ని బట్టి డాన్స్ మీకు రావాలి. ప్రశాంత్, ఇంకో ప్రవీణ్ కూడా రావాలి. వాడవాళ్ళే గెలిపించిన ప్రవీణ్ గారు ఎక్కడో. చాలా మంది ఎంతో ఆస్తిపరులు ఉంటారు మన ఊళ్ళో. మన తెలిసిన కళ్ళ ముంగట చాలా మంది ఎకరాలు 4-5 ఎకరాలు నుంచి మొదలుకొని 20-25 ఎకరాల వాళ్ళు ఉంటారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇతరులకు దానం చేసే గుణం ఉండాలి. దానం చేస్తానంటే కూడా మా ఇంట్లో సహకరించాలి. ఎందుకంటే నేను బాగా ధర్మాత్మునే ఓకే, కానీ మా భార్య సహకరించకపోతే నేను చెల్లను. ఇవాళ రాష్ట్రానికి పెయింట్ వేసి ఇవన్నీ పాండేమో లేకపోతే ఇవన్నీ డయాస్ ఇట్లా వేయాలంటే రాష్ట్రాలకు వేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో కనుక కాలు బట్టి గుంజితే ముందుకు పోలేదు. ఎందుకంటే మగవాళ్ళకు ఖర్చు పెడతారు, ఎందుకంటే సంపాదిస్తారు. ఖర్చు పెట్టేటోళ్ళే సంపాదిస్తారు. ఖర్చు పెట్టే ధైర్యం ఉంటేనే సంపాదిస్తారు, సంపాదించే ధైర్యం ఉంటేనే ఖర్చు పెట్టగలుగుతారు. కానీ ఆ ఖర్చు పెట్టేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సంపాదించేది ఎక్కడ సంపాదిస్తారో, ఎందుకంటే కొంతమంది చెప్పరు వాళ్ళ ఇంట్లో ఎట్లా ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది అని తెలియదు. అప్పుల వివరాలు కూడా చెప్పరు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి.
తెస్తారు, సంపాదిస్తారు, పెడతారు. కానీ అన్ని చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కొందరు, కానీ చెప్పకుండా చేసేటోళ్ళు కొందరు ఉండడం వల్ల అట్లా సహకరించకపోవచ్చు. కానీ వీరిద్దరి దాంపత్యం ముగ్గురు పిల్లల 2 అమ్మాయిలు, తర్వాత ఇంకొకటి ఉంటాడు ఆయన వీరుడు శివుడు, సైంటిస్ట్ అవుతారట. అసలు ఈ సంపద అన్నిటికంటే కూడా అది గొప్ప సంపద ఏంటంటే ముగ్గురు పిల్లలే. ఆ ముగ్గురు పిల్లలు కూడా మాకు తెలుసు అందరూ. మా స్కూల్ పేరు శ్రీరత్నం, కానీ వాళ్ళు డైమండ్స్, రత్నాలే వాళ్ళు. ఆ సైంటిస్ట్ ఉంటాడు ఆయన పేరు ఏం పేరు, రాజేష్. నిన్న క్రిస్మస్ వేషధారణ వచ్చినాం, క్రిస్మస్ తాత లెక్క ఆయన. బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చేది కూడా వాళ్ళే. ఒక లంగా అయినాక ఒక కొడుకు 20 ఎకరాలు ఉన్నా కూడా 2 రోజులు అమ్ముతాడు, 2 రోజులుగా 2 నిమిషాలు అమ్ముతాడు. ఇది తెలుసా కదా మీకు? కౌరవులు పాండవులు అలా మొత్తం ప్రపంచం ఒక్కటే క్షణంలో పెట్టిన జూదంలో. ఇది నెంబర్ 1 అదృష్టం ఏంటంటే, ఎందుకంటే మనం చేసేటువంటి పుణ్యాలు ఏవైతే ఉంటాయో మన పిల్లల రూపంలో ఖచ్చితంగా భగవంతుడు మన గిఫ్ట్గా ఇస్తాడు. సార్ అనుకుంటాను కదా నేను బంగ్లా కట్టిన ఇవన్నీ కట్టిన, ఇవన్నీ కాదు, అసలు మీ పిల్లలే గొప్పలు. వాళ్ళతోటే మీకు ఇంకా ఖచ్చితంగా మంచి పొజిషన్లో పోతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకు ఈ ఆదర్శం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి ఏదో రూపకంలో ఒకటే రోజులో కూడా ఆస్తిపరులు కావచ్చు, కోటీశ్వరులు కూడా కావచ్చు, లాస్ అవ్వడం కూడా గట్టిగా పోతుంది. నెంబర్ 1 తెల్లారే వరకు కూడా ఏం కనబడకుండా పోవచ్చు. కానీ మనం చేసేటువంటి పుణ్యాలు, దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకు కనబడతాయి. ప్రతి సంవత్సరం మా స్కూల్ పిల్లలను మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారో అన్నదానం చేస్తారు. అదే కనుక బంగారం ఇచ్చినా, పైసలు ఇచ్చినా, ఇంకేం ఇచ్చినా కూడా ఎవరు గుర్తుంచుకో, 1 నిమిషంలో అయిపోతాయి. కడుపు నిండా భోజనం పెడితే రాస్తారు, కడుపు చల్లకుండా ఇవాళ చికెన్ తోటి మటన్ తోటి బ్రహ్మాండంగా అన్నం పెట్టిండని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఈ గుణం అనేది, ఈ పెట్టే గుణం అనేది కూడా కొందరికి మాత్రమే ఉంటుంది. దాంట్లో మన ఊళ్ళో ముందందులో ఉన్నటువంటి రాష్ట్రానికి నేను సభాముఖంగా అభినందన తెలియజేస్తున్నా. ఇట్లనే ప్రతి సంవత్సరం ఓపికతోటి అందరూ వింటున్నారు. ఎందుకంటే ఎప్పటి నుండి కూర్చున్నాం నాకు తెలియదు, కనీసం కుర్చీలలో కూడా కూర్చోలేదు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తుండొచ్చు. ఇంకా నా తర్వాత మాట్లాడే పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇస్తున్న రాష్ట్రాలకు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓపిక ఉంటున్న మీ అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ మేడం మాట్లాడుతున్న మా ఇంటి దానికి వినపడుతుంది, ఏమో ఇబ్బందులు వచ్చినాయి. ఓకే, ఆ ఇబ్బందులన్నీ కూడా సార్ ప్రార్థనతోటి పోయినాయని మీరే చెప్పి మొత్తం అంటే వింటున్నా. అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పోవాలని సార్ రోజు ప్రార్థన చేయాలని సార్ తెలిసే కదా మీరు. మేము చిన్న పిల్లల్ని వేసుకొని మన ఎక్స్కర్షన్ పోయినాం తెలుసా. అసలు మమ్మల్ని మేమే దొరకబట్టుకుంటాలి అన్నంత సందడి. మళ్ళీ నైట్ టైంలో పోయినాం మేము. ఏ ఒక్కని కూడా ఏం కాలేదు, మంచిగా పోయినాం, వచ్చినాం. రాత్రి 1 గంట 2 గంటల వరకు వచ్చినాం. మరి సార్ ప్రార్థన, మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పటికి కూడా మా పాఠశాల మన ఊళ్ళోకి ఎన్ని 10 బస్సులు 20 బస్సులు పెద్ద స్కూల్ బస్సులు వచ్చినా కూడా బ్రహ్మాండంగా నడుపుకుంటాను. తర్వాత నడపడం ఒక ఎత్తు, వచ్చే పేరెంట్స్ కూడా ఫీజులు ఇప్పటి వరకు కూడా మొత్తం కట్టేసిరండి తెలుసా. ఏ స్కూల్ వాళ్ళకు కూడా కట్టలేదు. ఆ మేడం అడగండి, ఆమె కూడా ఒకటేసారి కట్టేసింది, ఇంకా 1 నెల క్రిందనే కట్టేసింది. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ గారు గూడ విజయ్, వాళ్ళ మమ్మీ సర్పంచ్, అట్లనే పురుషోత్తం గారు, ఇంకో వాళ్ళ వార్డు మెంబర్ వాళ్ళ మమ్మీ హరీష్ గారు డయాస్ మీదకి రావాల్సిందే, మంచి టైంకి వచ్చిండు. మీకోసం వెయిట్ చేసిన టైం తర్వాత సార్ గారికి, తర్వాత వార్డు మెంబర్స్ పురుషోత్తంకు, హరీష్ మేడం గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉదయం నుండి ఆరాధన నడుస్తూనే ఉన్నది, సాక్ష్యాలు నడుస్తూనే ఉన్నాయి. సమయానికి వచ్చినటువంటి పెద్దలకు, వేదిక మీద అనుగ్రహించిన పెద్దలకు వందనాలు. నెక్స్ట్ మన హల్లెలూయా, దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, సంఘ కాపరి గారికి, అమ్మగారికి, సంఘానికి నా పక్షాన, నా కుటుంబం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియవస్తున్నాను. నాకు ఇప్పటిదాకా నేను చాలా కానీ అంతా
1% ఉంది, 25% ఉంది, కానీ చాలా సంతోషంగా ఉంది. ఊర్లో నేను జనాల మొత్తం ఇక్కడ చూస్తున్నా, నేను ఊర్లో లేని జనాల మొత్తం ఇక్కడ చూస్తున్నా. అంటే వీళ్ళు వస్తారా, సంఘానికి పోతారా అన్న వాళ్ళని చూస్తున్నా. నాకు చాలా సంతోషం ఉంది. దేవుడి కృపను బట్టి అయితే, అన్న పరిచయాన్ని బట్టి, అన్న సువార్తను బట్టి, మేము అన్న నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని కృప నిత్యం నిరంతరం కాపరి గారి మీద, అమ్మగారి మీద, వారు చేసే సేవలో ఇలానే మీరు కూడా వారి సేవకు తోడై ఉండి మంచి సేవను సువార్తను ప్రకటించాలని నా యొక్క విజ్ఞాపన చేస్తున్నాను. నన్ను నడిపించినటువంటి దేవునికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం గురించి కూడా, నేను కూడా క్రైస్తవ బిడ్డనే, నన్ను జ్ఞాపకం చేసుకొని నాది కూడా భయంకరమైన జీవితమే, నాకంటూ ఒక అవకాశం వస్తుంది. నన్ను దేవుడిది ఈ రూపంగా రాణించాడు, మరలా దేవుడు నన్ను రప్పిస్తాడు. నేను అప్పుడు వచ్చిన సాక్ష్యం మీకు తెలియపరుస్తాను. నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థించగలరని మనవి చేస్తున్నాను. క్రైస్తవ సోదరులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక చర్చి నిర్వహిస్తున్న ఫాదర్ లక్కరాజు గారికి మరియు అలాగే అమ్మగారికి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియు ఇక్కడికి వచ్చిన క్రైస్తవ బంధువులందరికీ ఆ యొక్క యేసు ప్రభు కృప ఉండాలని, మరియు ప్రతి ఒక్కరూ అందరూ ఆరోగ్యంగా వారి యొక్క కోరికలు నెరవేర్చే అవకాశం మన యేసుక్రీస్తు మన అందరికీ దీవించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మొండ్రాయి గ్రామంలో లక్కరాజు గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి లక్కరాజు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మొండ్రాయి గ్రామ ఉప సర్పంచ్ గూడ విజయ్ గారికి, అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన శ్రీరత్న పాఠశాల కరెస్పాండెంట్ మత్స్య వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా మేడం గారికి, శ్రీలత గారికి, మన ప్రవీణ్ వార్డు మెంబర్ 8వ వార్డు మెంబరు బ్రహ్మాండంగా యువకుడు ఇప్పుడే వచ్చేస్తున్నారు, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. దయచేసి రాగలరు. పోషక ప్రవీణ్ గారు, 9వ వార్డు సభ్యులు వేలూరు ప్రశాంత్ గారు, మాజీ 9వ వార్డు సభ్యులు దుడ్డే ప్రశాంత్ గారికి మన క్రిస్మస్గా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఒక సామాన్యుడు కాదు, భగవంత్ స్వరూపం. ఆయన పుట్టక ముందుకు క్రీస్తు పూర్వం అయితే, పుట్టిన తర్వాత క్రీస్తు శకంగా మనం కొలుస్తాం. యేసుక్రీస్తు రోమన్ సామ్రాజ్యంలో, ప్రపంచంలోని రోమన్ సామ్రాజ్యంలో ఒక కుగ్రామంలో జన్మించడం, పశువుల పాకలో జన్మించడం జరిగింది. వారి యొక్క తల్లి మరియా మాత, తండ్రి యేసు. వారిద్దరూ పెళ్లి చేసుకోక ముందుకే చేసుకుందామని వారు మాట్లాడుకునేటువంటి సందర్భంలోనే ఆమె మరియా మాత గర్భం దాల్చడం జరిగింది. ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆమె గర్భం దాల్చిన భగవంతుని యొక్క లీల, కారణ జన్ముడు ఈ ప్రపంచానికి ఏదో చేయాలని వచ్చేసినట్టు. కాబట్టి నువ్వు వేరే అనుకోవద్దు, అపార్థాలు వద్దు. ఆమెకు కడుపులో జన్మించేది దేవుడు మాత్రమే, ఎవరో మనిషి కాదు. కాబట్టి ఆమెకు ఎవరితో సంబంధం లేదు. దయచేసి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు ఒక దేవునికి జన్మనిచ్చినట్టుగానని వారి యొక్క భర్త యేసుకు చెప్పడం జరిగింది కలలో. అది నమ్మినటువంటి వాళ్ళ భర్త నిజంగా నా భార్య పుణ్యస్త్రీ అని. సో రాత్రి ఒక గొప్ప వెలుగు జిలుగులతో ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగులు రావడం జరిగింది, నక్షత్రాలు. అది చూసినటువంటి గొర్రెల కాపరులు ఇదేంటిది ఇంత ఈరోజు ఒక వింతగా ఉన్నదని అనుకున్నటువంటి సమయంలోనే మరి ఆ దేవదూతలు వచ్చి గొర్రెల కాపరులకు కూడా
ఈరోజు కారణ జన్ముడు జన్మించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, బాలయేసు అని వారికి చెప్పడం జరిగింది. నిజమా అని వారు ఆశ్చర్యపోయి ఆ పశువుల పాకకు విచ్చేసి చూసిన తర్వాత వారు నమ్మడం జరిగింది. ఇక ఆయన జన్మించినటువంటి ఈ సందర్భంలో ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు, బాలయేసు మీటింగులు, సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరిచి రోమన్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఈ బాలయేసును బాల్యం నుండే తీసుకుపోయి వారి వారి ఊర్లలో మాట్లాడించడం జరిగేది. ఏమంలో మీకు ఒక చిన్న మచ్చుతో చెప్తా. అయితే ఒక ఊరికి రవి గారు, కూస రవీందర్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా, గొల్లపల్లె సర్పంచ్ దేవుడు స్వామి అన్నమైన ధైర్యంగా ఉండండి, నేనున్నా కదా మీకు అని అక్కడ వంటశాలకు ఆ యొక్క భోజనాలు తయారు చేసిన కాడికి పోయి ఆడ నిలబడి ఆయన ఈ భగవంతుడు యేసు ప్రభు ప్రార్థిస్తూ ఏం చెప్పిండంటే, నిర్వాహకులతో ఒక 5 రొట్టెలు 5 చేపలు తీసుకురమ్మని చెప్పి దేవుడు ప్రార్థిస్తే వెంటనే అన్ని పాత్రల్లో ఫుల్గా వండినటువంటి ఆహార పదార్థాలు అవుపడ్డాయి. వెంటనే భక్తులందరూ తన్మయంతో అసలు భగవంతుడు అంటే ఈయనే యేసు ప్రభు అని మొక్కి అందరూ భోజనాలు చేసి మంచిగా ఆయన యొక్క సలహా కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడ వేదికపై విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు శ్రీరత్న స్కూల్ మేనేజ్మెంట్ బృందానికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మన గ్రామ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు, పెద్దలకు, యువతకు క్రిస్మస్ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, క్షేమం, త్యాగం అనే మహనీయ విలువలను మనకు గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు జననం మనకు మానవత్వం, సేవాభావం, పరస్పర గౌరవం నేర్పిన మహా సందేశం. మన గ్రామంలో అన్ని మతాలు, అన్ని వర్గాలు ఐక్యతతో కలిసి పండుగలు జరుపుకోవడం మనకు గర్వంగా ఉంటుంది. క్రిస్మస్ వంటి పండుగలు మన మధ్య సోదరభావాన్ని మరింత బలపరుస్తాయి. మీ ముందు ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, శాంతి, సమృద్ధి ఉండాలని, మన గ్రామం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో కొత్త ఆశ వెలుగులు నింపాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. విచ్చేసిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ ఒక 2 సంవత్సరాల క్రితం ఈ వాడకు కిరాయికి వచ్చున్నాను. అప్పుడు ఒక్కరితో రాజన్న దాదాపు ఇది ఒక్కరితో మొదలుపెట్టి అది ఇంత పెద్దగా గ్రాండ్గా ఫంక్షన్గా చేస్తున్నాడు అని అంటే అతనికి ఖచ్చితంగా మనందరితో పాటు అతని మీద ఇంకెక్కువ యేసు ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ కుటుంబం ఎప్పటికీ ఆరోగ్యాలతో అష్టైర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇది చిన్న ఉపన్యాసం. శుభాకాంక్షలు. రాధన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. ఎందుకంటే ఇక్కడ అసలు ఫస్ట్ ఇక్కడ లేదు, ఒక చిన్న మైకుతో స్టార్ట్ చేసి ఇక్కడ ఒక టెంట్ వేసి ఇక్కడ భోజనాలు పెట్టి చేస్తున్నారంటే అది ఓకే, గొప్పదనం. వీళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇది అద్భుతమైనటువంటి సందర్భం. అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదికను అందించినటువంటి పెద్దలు, ముఖ్యంగా మున్రాయి గ్రామ సర్పంచ్ గారు, మరియు వేదికను అందించిన ఉప సర్పంచ్ తమ్ముడు విజయ్కి, గొల్లపల్లి సర్పంచ్ తమ్ముడు స్వామికి, వార్డ్ మెంబర్ ప్రవీణ్ గారికి, మా బాబాయ్ మొగిలి గారికి, ముఖ్యంగా ఈ పండుగకు వచ్చినటువంటి మీరందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వేదికను ఇంత పెద్దగా ఘనంగా చేస్తున్నటువంటి సోదరుడు లక్కరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్య దేశం, లౌకిక దేశం, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించేటువంటి ఏకైక దేశం ఏదైనా ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే. అటువంటి మతాలని, కులాలని గౌరవిస్తూ అన్ని వర్గాలను కలుపుకుంటూ పోయేటువంటి మన సమాజంలో ఉన్నటువంటి మనం అందరం కూడా గర్వపడాలి. అటువంటి పండుగల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు బాబాయ్ రావణ్ గారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మొగిలి గారికి, బాబాయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
ముఖ్యంగా ఒక బాధ్యత ఉంది ఈ గ్రామంలో. అంటే ఈ లక్కరాజు గారు చిన్న ఏసులో పెద్ద ఏసులో కాదు, కానీ ఈ దేవునికి ఒక స్థానం ఇవ్వాలి మీరు. ముఖ్యంగా నేను చెప్పాల్సిన తమ్ముడు విజయ్కి, మీ వల్ల ఏదైనా అయితే ఈ క్రైస్తవ వాళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించాలి. అప్పుడే వీళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది. ఇటువంటి భక్తులకు కూడా ఒక ధైర్యం వస్తుంది, వాళ్ళందరికీ మరో ధైర్యం వస్తుంది. అందరూ కూడా సమానంగా సమానత్వంగా బల జీవించాలన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి నా వంతుగా ఒక అవకాశం వచ్చింది కాబట్టి అది గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా చేయాలనేటువంటి చేస్తూ నేను కూడా మధ్య మధ్యలో వచ్చినప్పుడు గుర్తు చేస్తున్న హామీ ఇస్తూ సెలవు చేసుకుంటున్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పట్టినట్టున్నాడు, బైబిల్ గ్రంథాన్ని నోట్లోనే ఉన్నట్టున్నది సార్కు. ఎందుకంటే ఒక్కసారి అది అబ్బిందంటే గుళ్ళపల్లె సర్పంచ్ కొత్తగా మనకు క్రిస్మస్ తెలియజేస్తూ చిన్న ముక్కలు 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన ఇక్కడికి వచ్చిన పెద్దలు, మన ముండ్రాయ్ సర్పంచ్, ఉప సర్పంచ్లు, అలాగే మన వార్డ్ మెంబర్లకి, మన మాజీ ఎంపీడీసీ మోదీ సార్ గారికి, శ్రీరత్న స్కూల్ యజమాని సార్ గారికి, అదేవిధంగా మనకు ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు చేయబోయిన మన రాజుగారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, క్రైస్తవ సోదరి మనందరికీ పేరు పేరున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరూ ఒకే సమయంలో మనకు సందర్భాన్ని ఇచ్చేది, అవకాశం ఇచ్చేది. కాబట్టి నేను 10వ తరగతి కాకముందుకే అన్ని ఇప్పుడైతే యూత్ ఏ రీతిగా చెడిపోతా ఉన్నారో, ఏ రీతిగా ఖరాబ్ అవుతా ఉన్నారో, నేను 10వ తరగతి లోపే నా జీవితం స్పాయిల్ అయిపోయింది. వాస్తవం చెప్పాలంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అవకాశాలు కూడా వచ్చినాయి. దాని తర్వాత నాకు కరుణాకర్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, శంకర్ విలాస్ ఎంఎం అన్నట్టు చరిత్ర అంతా చెప్పిన తర్వాత అప్పుడు అన్నట్టు ఒక్కసారి యేసుక్రీస్తుని తలుసుకో, ఒక్కసారి. సరే, నువ్వు ముద్రాజువైనా నువ్వు ఎవరివైనా నాకు సంబంధం లేదు, అందరం మానవులనే, అందరం పోతే అని నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నిజమే కావచ్చని ఒకసారి నమ్మినా, ఒకసారి మందిరానికి చేరగలిగింది. నా లోపల ఉన్న బాధ అనేది మొత్తం ఎగిరిపోయింది. ప్రతి సండే పోయేస్తా ఉన్నా మనశ్శాంతి దొరుకుతా ఉన్నది. నాకున్న అలవాట్లు ఒక్కొక్కటి దూరం అయిపోతా ఉన్నాయి. నాలో ఉన్న అయోగ్యకరమైనటువంటి సంబంధమైనటువంటి వారానికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు చూసి చేసినటువంటి అద్భుత యేసుప్రభు అంటే ఇష్టం. నేనేం కులం మారలేదు, మతం మారలేదు. నా మతం మాదే, హిందూ మతమే. నేను ముద్రాది కులమే. నా విశ్వాసం దేవుని మీద ఉంటుందంటే, మన ముండ్రాయి గ్రామంలో యువత డ్రగ్స్కి అలవాటు పడిపోయిండు, బీర్లకు అలవాటు పడిపోయిండు. వారిని ప్రత్యేకమైన వాళ్ళకు మోటివేషన్ దృక్పథంతో కానీ కార్యక్రమాలు తీసుకొచ్చి యువతకు మోటివేట్ చేయడానికి మీరు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నా. తర్వాత ప్రార్థన, 80 మంది బాధ. హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు రాజుకి, త్వరలో రానైన యేసు క్రీస్తుకి. పెరుగుతామంటే చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు రాజుకి, త్వరలో రానైన యేసు క్రీస్తుకి. మనం ప్రార్థన చేసి సంఘ పెద్దలందరూ కూడా మన స్టేజ్ మీద పరిశుద్ధులైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయ కాలం నుండి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇప్పటి వరకు మమ్మలను అన్ని విధాలుగా నడిపించినందుకు వందనాలు. గ్రామ పెద్దలను ఆహ్వానించగానే మా మాటను మన్నించి ఇచ్చేసినందుకు
యేసుక్రీస్తు నామమున వందనాలు. పెద్దలందరికీ ప్రభువా, తండ్రినైనా గొల్లపల్లి గ్రామ సర్పంచ్ గారికి, తర్వాత ముండ్రాయి మాజీ మన ఉప సర్పంచ్ గారికి, పెద్దలందరికీ, పార్టీ సభ్యులకు, అన్ని పార్టీల సభ్యులందరికీ ప్రభా గౌరవం దేవాతాన్ని నేను మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మంచి భవిష్యత్తును ఇవ్వమని కోరుకుంటా ఉన్నాను. దేశం కొరకు, గ్రామం కొరకు సేవాభావంతో వారు చేపట్టే కార్యక్రమంలో ఆశీర్వదించమని కోరుకుంటా ఉన్నాను. వారి పిల్లలను, వారు చేసే పనిని, వారు చేసే వృత్తిని ఆశీర్వదించమని కోరుకుంటాం. మరి యొక్క క్రిస్మస్ వరకు ఇంకా రెండంతల ఆశీర్వాదంతో స్టేజ్ ఎక్కగలటకు సహాయం చేయండి. వారి పిల్లలను, భార్య పిల్లలను, అక్కలకు, అన్నదమ్ములను ప్రభు మీరు ఆశీర్వదించండి. వచ్చినటువంటి తండ్రినైనా నల్లవెల్లి గ్రామం వచ్చినటువంటి నార్లాయ్ మొండ్రాయి గ్రామం, గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రభు, భక్తులందరికీ ప్రభు మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి ఆరోగ్యం ద్వారా నడిపించండి. ప్రతి రోగమును స్వస్థపరచండి, ప్రతి బాధను తీసివేయండి. అనేక మంది బయటికి మేము ఎంతో నవ్వుకుంటూ ఉంటాం, కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి. మనిషి అనే మనకి ఎన్నో బాధలు ఉంటాయి ప్రభు. వారి బాధలను తన్ని మనిషి బాధను తీర్చలేడు, కానీ మనిషిని తయారు చేసినటువంటి దేవునికే ప్రతి మనిషి యొక్క బాధ తెలుసు ప్రభు. నేను వారి బాధలన్నింటినీ తీర్చి తన సుఖ సంతోషాలతో వారి జీవితంలో వెళ్ళబుచ్చుటకు, ముందు అభివృద్ధి పదంలో నడుచుటకు ప్రభా మంచి అవకాశాలు దేవా తండ్రినైనా దయచేయమని, ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కొక్క పెద్దలందరూ ఒక్కొక్కరికి, చిన్న పిల్లలకు ఒక్కొక్కరికి తీసి తినిపించండి. యేసుక్రీస్తు పిల్లలంటే ఇష్టం, ఎందుకంటే పిల్లలు స్వభావం కలిగి ఎవరు మన పిల్లలు దేవుని స్వరూపులని అన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి పిల్లలకు తినిపిస్తాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. భాష్యరో భాష్య నాయకుడు నాయకే హరినే హయవలచే, భాష్యరో భాష్య నాయకుడు నాయకే హరినే హయవలచే. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. శ్రీవర్ధన్ సార్ గారు అందరికీ కేకు, గౌరవ పెద్దలకు కేకు పంచవలసిన కోరుతున్నాం. ఓకే సాయి మొత్తం పెట్టి తింటే ఓకే ఓకే తినిపించండి. అన్న సార్ దీనికి ఒక్క నిమిషం అన్న కింద మేము పోరాణం చూస్తాను. ఉప సర్పంచ్ మన విజయన్న టీవీ ఏజ్ న్యూస్ ఛానల్ శ్రీనాన్న గారికి కేక్ తినిపించవలసిందిగా కోరుతున్నాను.
ఓకే సూపర్. కానీ వీడియో రికార్డ్ అవుతుంది. ఓకే వీడియో కూడా తీసుకుంది. ఓకే స్టార్ట్. సందర్భంగా ఈరోజు యేసు ప్రభు ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి ధనిక పేద అనే భేదం లేకుండా అందరూ కూడా సమానత్వంగా జరుపుకునేటువంటి ఈ పండుగను మరి మన గ్రామంలో మామూలు పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఇంతమందిని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా సంతృప్తిగా భోజనాలను, తర్వాత ఈ కేకును, తర్వాత అతని వీటన్నిటికంటే విలువైనటువంటి అతని మాటలతోటి అందరినీ కూడా మెప్పించేటువంటి ఈ గుణం ఉన్నటువంటి వ్యక్తికి మున్ముందు కూడా భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది డబ్బులు, అష్ట ఐశ్వర్యాలను కూడా. ఎందుకంటే అందరం మామూలుగా చెప్తా ఉంటాం, నువ్వు పుట్టినప్పుడు డబ్బులు పట్టుకొచ్చినావా, పోయేటప్పుడు డబ్బులు పట్టుకొచ్చినావా, డబ్బులు శాశ్వతం కాదు, ఏదైనా కూడా పేరే శాశ్వతం అంటారు. ఓకే, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇవాళ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాడు అంటే ఏం కావాలి, దీనికి డబ్బులుంటూనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే జీవితంలో డబ్బే ముఖ్యంగా కాకుండా జీవితంలో డబ్బు కూడా ముఖ్యమే అనేటువంటి సందేశంతో ఆయన ఇతరులకు హెల్ప్ చేసుకుంటూ అతని యొక్క పనిలో మామూలు ఇప్పుడు ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే అతని దగ్గర ఎంత డబ్బులు తీసుకోవాలి, ఒక ధనవంతుడు ఇల్లు కట్టుకుంటే ఎంత డబ్బులు తీసుకోవాలని మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి నాగరాజు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సేవా భాగంతో 108 సేవలు అందిస్తున్న మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తా ఉన్నాడు. 108 ఉత్తమ డ్రైవర్ అవార్డు కూడా పొందిండు. మన మొత్తానికి గర్వకారణంగా 3 సార్లు అవార్డు పొందిండు. 108 రారాదు కొనిస్తాడు. ఓకే 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 ఇంకో దిగి నారాజు ఇంకా అందరూ కూడా భోజనాలు ఉన్నాయి. ఓకే కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఈ ఆహారం దీవించి ఆశీర్వదించండి. 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచిన రీతిగా ఈ ఆహారం దీవింపబడటకు సహాయం చేయండి. యేసునామమున మంది వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా
లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.